ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న తలెత్తిన ఇంధన కొరత సమస్య నేటికి పరిష్కారం కానుంది. డిపోల నుండి అదనపు నిల్వలు బంకులకు చేరడంతో వాహనదారుల రద్దీ తగ్గనుంది. రానున్న పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనపై సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. రైతుల రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి అర్హుల జాబితా మరియు నిధుల విడుదల తేదీలపై ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ లేదా పరీక్షా కేంద్రాల మార్పుపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్ శాఖలోని అక్రమాలపై కొనసాగుతున్న విజిలెన్స్ సోదాల్లో భాగంగా నేడు మరికొన్ని జిల్లాల్లోని కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెట్రో పనుల పురోగతి మరియు భూసేకరణకు సంబంధించి హెచ్ఎంఆర్ఎల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో నిర్మించనున్న గూగుల్ డేటా సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారులతో కలిసి కలెక్టర్లు జిల్లా స్థాయి సమీక్షలు చేపట్టనున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధునీకరణ పనులకు సంబంధించి కేంద్ర షిప్పింగ్ శాఖ నుంచి అదనపు నిధుల కేటాయింపు ప్రకటనలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాజధానిలో నిలిచిపోయిన ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలతో తుది చర్చలు జరపనుంది. ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు మెరైన్ పోలీస్ మరియు కోస్ట్ గార్డ్ సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నాయి. జాతీయ వార్తలు. సిక్కిం పర్యటనలో భాగంగా పాల్సోర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అంతర్జాతీయ సానుకూల పవనాల దృష్ట్యా నేడు భారత్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నా లీనా బేర్ బాక్ నేడు విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయి అంతర్జాతీయ భద్రతపై చర్చించనున్నారు. ఇటలీలో జరగనున్న G7 సదస్సు అజెండా ఖరారు కానుంది. ఇందులో భారత్ భాగస్వామ్యంపై స్పష్టత రానుంది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మరో 22 స్టార్ లింక్ ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు సిద్ధమైంది.